పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. ప్రేమన దేవుని బిడ్డలారా, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తానని చెప్పి ఆదరించి వారితో చక్కగా మాట్లాడుతున్న తరుణం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోసేపు తన అన్నలైనటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. జరిగిన సంఘటన ఏంటయ్యా అంటే, మనందరికీ తెలుసు, దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపిస్తానన్నాడు. ఇస్సాకును ఎన్నుకున్నాడు, యాకోబును ఎన్నుకున్నాడు. యాకోబుకు 12 సంతానము. ఈ 12 మంది సంతానములో మరి 11వ వాడు యోసేపు. చిన్నతనము నుండే కలలు, మంచి దైవ భక్తి ఉన్నందున దర్శనాలు చూసేటటువంటి ఆధిక్యతను కలిగిన వాడు. మరియు రాహేలు కుమారుడైనటువంటి విధముగా ఉన్నందున యోసేపు తండ్రి అయిన యాకోబుకు ఎంతో ఇష్టమైనటువంటి వాడుగా పెరిగాడు. ఆ స్థితిని ఓర్వలేనటువంటి అన్నలందరూ కూడా కలిసి అతన్ని ఎలాగైనా తండ్రికి దూరము చేయాలి అని ఆలోచన చేసి కాస్త పగబెట్టుకున్న తరుణాలను మనం చూస్తాము. తదనంతరము వారు గొర్రెలను మేపడానికి సుదూర ప్రాంతములకు వెళ్ళినప్పుడు అన్నలు ఆకలితో ఉంటారు. ఈ భోజనములు ఇచ్చిరమ్మని యోసేపును తండ్రి పంపించుట మనం చూస్తాం. ఆ రీతిగా అన్నలకు సద్దులు ఇవ్వడానికి వెళ్ళిన యోసేపు తిరిగి ఇంటికి రాలేదు. ఎందుకంటే అన్నలు అక్కడే బాగా కొట్టి గుంటలో పరవేసి ఐగుప్తులకు అమ్మివేసినటువంటి సందర్భాలను మనం చూస్తాం. ఏది ఏమైనా రాబోయేటటువంటి దుష్పరిణామాలను దేవుడు దృష్టిలో పెట్టుకొని దేవుని ప్రజలకు కరువు రానియకుండా ఉండడానికి ముందుగానే యోసేపును ఐగుప్తు దేశమునకు నడిపించిన తరుణాలను మనం చూస్తూ ఉంటాం. యోసేపు వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత తన తిప్పలు తాను పడ్డాడు. అక్కడ శోధనలు వచ్చా ఎదుర్కొన్నాడు, అపాయములు వచ్చా ఎదుర్కొన్నాడు. నమ్మకముగా మరి అన్యజనుల మధ్యలో దేవుని ప్రజగా మరి దైవత్వాన్ని, దేవుని భక్తిని ఏమాత్రం విడిచిపెట్టకుండాను నమ్మకమైనటువంటి విశ్వాసిగా తన జీవన యాత్రను కొనసాగించడం జరిగింది. అదే క్రమంలో మరి ఐగుప్తు దేశంలో ఒక ప్రధాన మంత్రిగా వ్యవహరించేటటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు తనకు అనుగ్రహించాడు. ఎప్పుడైతే ఆ స్థితి వచ్చిందో, సమృద్ధి వచ్చిందో, ఐగుప్తు కూడా కరువు రాబోతుందనే సమాచారం వినబడింది. దాన్ని తప్పించే ఉపాయము తన దగ్గర ఉన్నది దేవుడు బయలుపరిచాడు. ఆ రీతిగా నియామకమయ్యాడు. ఐగుప్తు ప్రజల కరువు తప్పించడానికి తాను రాజు కింద మరి ప్రధానమంత్రిగా నియామకమయ్యాడు. విషయం ఏంటంటే ఐగుప్తును కరువు నుండి రక్షించడమే కాదు కానీ ఇశ్రాయేలు తన ప్రజలను కూడా కరువు నుండి కాపాడుకునే ఒక గొప్ప ఆధిక్యతను, ఒక గొప్ప స్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి యాకోబు కుటుంబీకులు కరువుతో అలమటిస్తూ ఉన్నారు. ఐగుప్తులో సమృద్ధి ఉన్నదంట, వెళ్ళి తీసుకురాపండని అన్నలందరినీ పంపించినప్పుడు యోసేపు వాళ్ళను గుర్తుపట్టడము, వాళ్ళను కాస్త దారిలో పెట్టడానికి ఒకరిని పట్టుకొని మిగిలిన వాళ్ళను పంపించడం, దొంగతనం నేరం మోపడము. మొత్తం మీద తన ఉద్దేశం ఏంటంటే ప్రేమ గుర్తుకొచ్చి, అన్నదమ్ముల కన్న తల్లిదండ్రుల ప్రేమ గుర్తుకొచ్చిన వాడై ఎలాగైనా తన కుటుంబీకులందరినీ ఈ సమృద్ధి కలిగిన ప్రదేశంలో నాతో పాటు ఉంటే బాగుంటుందని తలంచి కాస్త ఉపాయములు చేసి
అనేక ప్రయత్నాలు చేశాడు. మొత్తం మీద తండ్రిని, అన్నదమ్ములను, ఆ కుటుంబీకులందరినీ తన యుద్ధకు తెచ్చుకున్నాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, బాగుంది. తండ్రి ఉన్నాడు, అన్నలు ఉన్నారు, రక్త సంబంధికులందరూ ఉన్నారు. కొన్నాళ్ళు గడిచింది. తండ్రి ముదుగు వయసులోనికి వచ్చాడు, మరణించాడు. మరి మరణించినటువంటి తండ్రిని మరి తన కోరిక మేరకు తాను పుట్టిన ప్రదేశంలోనే, మరి అబ్రహామును పాతిపెట్టిన స్థలములోనే తనను కూడా పాతిపెట్టాలని యాకోబు చివరి కోరిక అయినందున ఈ యోసేపు మరి ఫరో దగ్గర పర్మిషన్ అడిగి, అయ్యా మా తండ్రిని మా ప్రాంతంలోనే పాతి పెడతాము, ఇక్కడ మీరు మాకు స్థలం ఇచ్చారు వాడుకోమని, కానీ మా తండ్రి గారి కోరిక మరి మా పితరులు పాతిపెట్టిన స్థలంలో పాతి పెట్టాలని ఆయన కోరిక, సెలవిమ్మని వెళ్ళి అక్కడ పాతిపెట్టి వచ్చాడు. ఇక ఇంతవరకు కాస్త తండ్రి ఉన్నాడు, తండ్రి మాట యోసేపు వింటాడు. తండ్రి ఉన్నంత వరకు భయం లేకుండా ఈ అన్నలందరూ బ్రతికారు. ఉన్న కాస్త తండ్రి కూడా పోయిన తర్వాత వీళ్ళందరి గుండెల్లో గుబులు పెట్టింది. ఎందుకంటే పొరపాటున యోసేపు పాతకాలపు కక్షలు వాడిని గుంటలో పడేశాం కదా, ఎగిప్తులకు అమ్మేశాం కదా, చిత్రహింసలు పెట్టాం కదా, పొరపాటున అవి కానీ జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మనల్ని చిత్రవధ చేస్తే ఏంటి పరిస్థితి? ఒరే, ఒకసారి మనందరం కలిసి వాడిని కలుద్దాము అనేసి బయలుదేరి ఈ యోసేపు ఎదుటికి వచ్చి సాగిలపడి సాష్టాంగపడి నమస్కారము చేయొచ్చు. తమ్ముడు అనే భావన రాకుండా యజమానుడా అన్నట్లుగా పిలుస్తూ కాస్త ఎక్కువ గౌరవిస్తూ, దయచేసి మమ్మను అపరాధులుగా ఎంచొద్దు, మమ్మల్ని చావనీయకుండా ఈ ప్రదేశంలో బ్రతుకున్నట్లుగా మరి కాస్త దయతలుచు అని చెప్పినప్పుడు, ఏంటి అన్నలు, ఏంటి మీరు చేసే పని ఏంటి? నేనేమన్నా అన్నానా మిమ్మల్ని? నేనేమన్నా దేవుణ్ణి అలా మ్రొక్కుతున్నారు? ఎందుకంత భయపడతా ఉన్నారు? తండ్రి లేడిక వీడు మమ్మల్ని ఏం చేస్తాడో, పోషిస్తాడో లేదో అని భయపడుతున్నారా? మీరు భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను అని వారితో జాలిగా ఆదరించి మాట్లాడి వారిని బలపరిచి చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. ఈ సందర్భాన్నే మనం చదువుకున్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో పోషణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఎన్ని తిప్పలు పడినా, ఎంత సంపాదించినా, ఏది చేసినా తినడానికే ఏది చేసినా కానీ పొట్టకూటి కొరకే కదా. కాబట్టి వీళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చింది, పొట్ట చేతిలో పట్టుకొని వచ్చింది పోషింపబడడానికి. కాబట్టి ఇప్పుడు తండ్రి లేని కారణమున ఈ తమ్ముడు వెలివేస్తాడేమో అని భయముతో ఉన్నటువంటి అన్నలను తమ్ముడైనటువంటి యోసేపు ఆదరిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన అన్నలారా, మీరు భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను. మిమ్మల్ని పోషించడం కొరకే దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు. ఏదో మీరు వెళ్ళగొట్టి నన్ను పట్టి కొట్టి పడేస్తే మాత్రమే నేను ఇక్కడ రాలేదు, కానీ దేవుని చిత్తములో ఉన్నాను గనుక ఇదిగో మనందరం ఈ రీతిగా నా ద్వారా పోషింపబడాలని దేవుడు తలంచాడు గనుక వచ్చాను. ఇవన్నీ జరుగుతున్నాయి. నాకు మీ మీద ఏ విధమైన కక్ష లేదు, కోపము లేదు. మీరు ధైర్యంగా ఉండనని కాస్త మందలించి సరిచేసి వారిని ప్రేమణ దోంబిళ్ళారా చక్కగా ప్రేమగా మాట్లాడి వారిని ఆదరించి మాటలు చెప్తా ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇక అందుకే వాళ్ళు ధైర్యంగా ఉన్నాడు. తర్వాత కొన్ని రోజులకు మరి యోసేపు 130 సంవత్సరాలు బ్రతికి ఆయన కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా
యోసేపు మీద ఉన్నటువంటి గౌరవముతో మరి ఫరో తన కుటుంబము ఆ ఐగుప్తు ప్రదేశం అంతా కూడా ఇశ్రాయేలీలను వీరందరినీ పోషించడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నిర్గమకాండంలోనికి వస్తే ఇక యోసేపు తరాలు గడిచిపోతూ ఉన్నాయి. కొన్ని తరాలైన తర్వాత ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడున్నటువంటి గొప్ప వాళ్ళు వచ్చే తరాలకు, ముందున్న తరాలకు తెలియదు. ఎందుకంటే పేర్లు మర్చిపోబడతా ఉంటాయి అన్నమాట, తుడిచివేయబడతా ఉంటాయి. కాబట్టి కొత్త ఫరో వచ్చినందున అతనికి యోసేపు గురించి కానీ, అతడు చేసిన మేలుల గురించి కానీ, ఐగుప్తును కాపాడిన విధం గురించి కానీ తెలియక వీళ్ళేదో మనకంటే జనాభా ఎక్కువ అవుతున్నారు, ఇప్పటి నుండి మనం చూసుకోవాలనేసి వారిని శ్రమ పెట్టడం మొదలుపెట్టాడు. కానీ అంతవరకు అద్భుతంగా వాళ్ళు పోషింపబడ్డారు ఐగుప్తీయుల ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమన దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనం చదవబడినటువంటి లేఖన భాగములో యోసేపు అన్నలతో అంటున్నాడు, నేను మిమ్మల్ని పోషిస్తాను. దేవుడు యోసేపును, అన్నలను, తన కుటుంబాలను, తన రక్త సంబంధికులను పోషించడానికి నియమించుకున్నాడు. పోషించేది దేవుడే. మన జీవితంలో మనల్ని పోషించేది ఈ రోజున ఎవరు? దేవుడే కదా. దేవుని చేత మనము పోషింపబడాలి. మనం ఎంత తిప్పలు పడి ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, చేతి వృత్తి పనులు చేసినా, నువ్వు ఏ కూలి పని చేసినా, నువ్వు ఏది చేసినా నిన్ను పోషించేది దేవుడే. నువ్వు పని చేసుకోవడానికి చక్కటి బలమునిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు. ఆ రీతిగా సమస్త బలము, శక్తిని అనుగ్రహించి నిన్ను పోషించగలిగిన సమర్థవంతుడైనటువంటి దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమను దోంబిడ్లారు, ఈ రోజున ఈ వాగ్దానము, ఈ మాట దేవుడు మనతో కూడా మరి మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. నేను మిమ్మును పోషిస్తాను. మరి దేవుడు మనల్ని పోషించాలి అని అంటే మనమేం చెయ్యాలి అనేది మనము చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనము చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26 నుండి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎన్నెవడును చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకునగలడు. వస్త్రముల గురించి చింతింపనేలా? రైట్. చూడండి ప్రేమణ దోంబిడ్లారా, మీరు గమనించినట్లయితే ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయము నుండి 26 నుండి 33 వచనాల వరకు కూడా వ్రాయబడినటువంటి సందర్భము ఒకటే. రేపటి గురించి మీరు చింతించకండి. ఈరోజున ప్రతి మనిషికి ఉన్నటువంటి చింత ఏంటంటే రేపటి గురించే. ఈరోజు ఏదో గడిచిపోతుందిలే, ఏదో కలో గంజో మొత్తం మీద పప్పు గిప్పు వండుకొని తినేస్తాం, రేపటి సంగతి ఏంటి? ఉన్న పప్పులు అయిపోయాయి, ఇంట్లో ఉన్న సరుకులు అయిపోయాయి, ఉన్న వస్త్రములు అయిపోయాయి, రేపటి సంగతి ఏంటి అనే విధముగా ప్రతి దినము మానవులముగా మనం ఆలోచన చేస్తూనే ఉంటాం. 2 చేతులు పైకెత్తండి అందరూ. హల్లెలూయా. దించండి, మళ్ళీ ఎత్తండి, అటు చూడండి, మళ్ళీ ఇటు చూడండి, ఇప్పుడు నన్ను చూడండి. ప్రేమను దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆకాశ పక్షులను ఒకసారి చూడండి. వాటికి ఏమైనా చింత ఉందా? రోజు పొద్దున్నే లేస్తాయి, చక్కగా ప్రభువానికి స్తోత్రం అంటాయి, మనకంటే ముందు లేచి అరుస్తూ ఉంటాయి. మనమేమో పిచ్చరుపులు అరుస్తూ ఉన్నాయి అనుకుంటాం. అవి దేవుని స్తుతిస్తున్నాయి వాటి పరిభాషలో. వాడికి ఇచ్చిన చక్కటి స్వరముల చేత అవి చక్కగా దేవుని స్తుతించి ఆకాశమునకు ఎగిరి దేవుని మీద ఆధారపడి వెళ్తున్నాయి కనుక ఎక్కడో దేవుడు వాటికి సిద్ధం చేస్తూ ఉన్నాడు. అయ్యో ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఎవరు ఆహారం తెచ్చిస్తారని ఏ పక్షి బాధపడదు. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు ఆకాశ పక్షుల కంటే మీరు ఎక్కువైన వాళ్ళు కదా, మిమ్మల్ని కూడా పోషిస్తాడు కదా.
మరి మీరెందుకు చింతిస్తూ ఉన్నారు? మీరు చింతించడం వలన మీరు అడుగు ఎక్కువ పెరుగుతారా? ఓ జానడు పెరుగుతారా? పెరగరు కదా, ఇంకా తగ్గుతారు. ఉన్న మైండ్ పాడైపోతుంది, ఉన్న ఆరోగ్యం దెబ్బతింటది తప్ప ప్రయోజనం లేదు కదా. ఎందుకు చింతిస్తారు? రేపటి గురించి, అయ్యో ఇల్లు ఎలా కట్టుకోవాలి, పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, వాళ్ళని ఎలా పోషించాలి, రకరకాలైనటువంటి ఆలోచన తీరుతో ఈరోజు నా మనిషి ఆ మైండ్ పాడు చేసుకుంటా ఉన్నాడు. దేవుని మీద ఆధారపడము, దైవ సంబంధమైన కార్యాలు చేయడం మర్చిపోయి ఇదిగో లోక సంబంధముగా ఏం చెయ్యాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఈ గోల తప్పితే ఇంకో గోల లేదు మనిషి జీవితంలో. అందుకే ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయండి. ఇదిగో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే, ఈ మత్తయి సువార్తలో ఇక్కడ అంటున్నటువంటి మాట ప్రభువు ముఖ్యంగా 31వ వచనము, విచారింతురు. 33వ వచనం చదవండి అమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుని రాజ్యాన్ని వెతకాలి, నీతిగా బ్రతకాలి, దైవ సంబంధమైన కార్యాలు, దైవ భక్తిని మనము చేస్తూ ఇదిగో ఈ రోజున మనం వచ్చి కూర్చుంటున్నామే, చక్కగా భక్తి చేస్తున్నామే. ఇదే స్థితిని ప్రతిదినము దేవుని మీద నువ్వు ఆధారపడు. ప్రతిరోజు లేచి రేయి మొదటి జామున దేవుని సన్నిధిలో మొరపెట్టు, నీ కొరకు, నీ కుటుంబం, నీ భవిష్యత్ కాలము కొరకు. దేవుని మీద ఆధారపడు, దైవభక్తిని కొనసాగించు, నీతిగా బ్రతుకు, నిజాయితీగా బ్రతుకు, దేవుడు నిన్ను పోషిస్తాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇవి మానేసి అనవసరమైనటువంటి లోకపరమైనటువంటి చింతన మన జీవితంలో ఉంటే మనము పోషింపబడలేం. పోషించగలిగిన దేవుని వైపు మనము చూడాలి, మన కన్నులు ఆయన వైపు ఎత్తాలి. లోకంలో ఎక్కడికి వెళ్తే ఏమి దొరుకుతుందని లోతు కన్నులు లోకమును చూచినట్లుగా చూడకూడదు. అబ్రహాము కన్నులు దేవుని చూచినట్లుగా మన కన్నులు చూడాలి. అప్పుడు మనము, మన కుటుంబము పోషింపబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రేమణ దేవుని బిడ్డలారా, మన జీవితాలు, మనము, మన కుటుంబాలు పోషింపబడాలంటే మొదటిగా మనం చేయవలసిన పని దేవుని రాజ్యమును, నీతిని మనము వెతకాలి. అనగా ఈ దైవ భక్తి కార్యక్రమాలన్నీ చేస్తూనే నీతిగా బ్రతకడము నేర్చుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని రాజ్యంలో ఉండేటటువంటి పరిశుద్ధతను కలిగి దైవ భక్తి సూత్రాలను అనుసరించి జీవించినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా పోషిస్తాడు. రెండవదిగా కీర్తనల గ్రంథము 81వ కీర్తన 13 నుండి 16 వచనాలు. 81వ కీర్తన 13 నుండి 16 వచనాల్లో మనం గమనించినట్లయితే చూడండి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. 81వ కీర్తన 13వ వచనం. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలములు శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మనము పోషింపబడాలంటే మొదటిగా దేవుని రాజ్యమును, నీతిని వెదకాలి. అప్పుడు దేవుడు మనల్ని పోషిస్తాడు. రెండవదిగా చేయవలసిన పని ఏంటంటే, మరి దేవుని మాట విని ఆయన మార్గములను అనుసరించాలి, దేవుని మార్గంలో నడుచుకోవాలి. రెండవది ఏంటి? దేవుని మార్గంలో మనము నడుచుకోవాలి. ఆయన మార్గంలో, ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, ఇదిగో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను నిన్ను పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను
తృప్తిపరుస్తాను అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మార్గంలో నడుచుకుంటే దేవుడు మనల్ని పోషిస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు, మన హృదయవాంఛలను తీరుస్తాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవ విషయముగా మరి దేవుడు మనల్ని పోషించాలంటే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము. ఇట్లా నేను భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. ప్రేమ దోంబిళ్ళది సందర్భం మనందరికీ తెలుసు. మరి ఏలియా కాలంలో కూడా గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు రావాలని ప్రార్థన చేయమన్నది దేవుడే. ఏలియా ప్రార్థన చేశాడు, కరువు వచ్చింది. 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాల వరకు చినుకు వర్షం చుక్కలేదు, పంటలు లేవు. కాబట్టి భయంకరమైన కరువుతో ఉంటుండగా దేవుడు తన సేవకుని మరి పోషించు నిమిత్తమై మరి సారెపతులో ఉన్నటువంటి విధవరాలు దగ్గరికి పంపించాడు. ఆమెమో ఒక అప్పము చేసుకొని, ఇంత నూనె ఉన్నది, ఇంత పిండి ఉన్నది, రెండు రొట్టెలు చేసుకొని పిల్లోడికి పెట్టి తాను కూడా తినేసి చనిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి దేవుడు పంపించాడు. ప్రేమ దోమ బిడ్డలారా, ఈయన వెళ్ళి అమ్మా ఎట్లా చేసుకుంటున్నారు కదా, నాకు కూడా చిన్న అప్పం చేసి అన్నాడు. ఇక వాళ్ళకి ఎలా ఉంటుంది మొత్తం మీద దాన్ని సాగు చేయాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మా దగ్గరనే లేదయ్యా మీకేం పెట్టాలన్నట్టుగా ఆమె అడిగింది. సర్లే లేకపోయింది, కానీ రెండు రొట్టెలు చేసుకుంటాను అంటున్నావు కదా, దాంట్లో మీరు ఇంత సైజు చేసుకునే దాంట్లో చిన్నది తీసుకొచ్చి ఫస్ట్ నాకు పెట్టు, తర్వాత నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావని చెప్పి దైవజనుడు చెప్పినప్పుడు దైవజనుడి మాటకు లోబడి చిన్న అప్పము తీసుకొని ఇచ్చి దైవజనునికి ఇచ్చింది. తాను ఎంత పిండి అయితే తీసిందో అంత పిండి ఆడ పూడ్చివేయబడింది. ఎంత తీస్తుందో అంత వస్తూనే ఉన్నది పిండి, ఎంత నూనె పోస్తుందో అంత నూనె వస్తూనే ఉన్నది. ప్రేమణ దోంబిడ్లారా గమనించండి. మీరు ఈ రీతిగా గమనించినట్లయితే 14వ వచనం చదవండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బొడ్డులో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నేను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. 16వ వచనం. ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం ఆమె చేసినందున తొట్టిలో ఉన్న పిండి 3.5 సంవత్సరాలు తరిగిపోలేదు, తీస్తూనే ఉన్నది, అది వస్తూనే ఉన్నది, ఏ రోజుకు ఆ రోజు. అలాగని సంచడి మూటలు వేయలే దేవుడంలో. అర్థమైందా? మన ఉద్దేశం ఏంటంటే ఇది ఇలాగే ఉండాలి, ఈ బుడ్డిలో ఈ తొట్టిలో ఇది ఇలాగే ఉండాలి, కానీ మూటలు గోడౌన్లో బెరిసినట్టుగా పేర్చుకోబడాలా, అది మన ఉద్దేశం. దేవుడు అట్లా ఎప్పుడు చేయడు. కానీ నీకున్న దాంట్లో నుండే నువ్వు అది తీసావంటే ఇంకోటి వస్తుంది. ఈరోజు నన్ను వాడుకోవడానికి 1000 రూపాయలు నీ జేబులో పెడతాడు, ఆ జేబు ఖాళీ అయితే ఇంకో 1000 పెడతాడు. ప్రభువా ఇది ఇట్లాగే పెడతాను నేను, ఈ జేబు కూడా నింపు అని అంటే అది అయిపోయేంత వరకు మీరు గమనించండి. అది అయిపోయేంత వరకు నీకు ఇంకోటి కొత్తది రానే రాదు. అది దేవుడు నీకు ఖర్చు చేయడానికి, నువ్వు అనుభవించడానికి, నువ్వు తినడానికి, నీ అవసరతలు తీర్చబడడానికి ఇచ్చాడు. నువ్వు వాడుకోవాలి అంతే, కానీ మరలా క్రొత్తది ఇయ్యాడు. అది అయిపోయిన తర్వాత దేవుడు ఇస్తాడు. అంటే నువ్వు తొట్టిలో ఉన్న పిండిని తీయాలి, బుడ్డిలో ఉన్న నూనెను పొయ్యాలి. ఇవి ఉన్నది ఇంతే కాదు, కానీ ఇంకా పొయ్యి నింపు అని అంటే నింపడు. చూడండి, ఆమె తీస్తూనే ఉన్నది,
ఆ పిండి అలాగే ఉన్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. ఎందువలనో తెలుసా? దేవునికి ఇచ్చినందున. ఎవరికి ఇచ్చిందామె? ఎవరికిచ్చింది? దేవునికి. దేవుని దాసుడని గుర్తించింది. దేవుని దాసులకు ఇస్తే, దేవుని దాసులకు భోజనము పెడితే, దేవుని దాసులకు నీళ్ళు ఇస్తే, దేవుని దాసుల అక్కర్లు తీరిస్తే మరి దేవునికి ఇచ్చినట్టే కదా. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు పోషించాలంటే ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది, దేవుని రాజ్యమును నీతిని వెదకాలి. రెండవది, దేవుని మార్గములో మనము నడుచుకోవాలి. మూడవది, మరి దేవునికి ఇవ్వడము మనము నేర్చుకోవాలి. ఉన్న దానిలో నుండే, మనకున్న దాంట్లో నుండే 2 ముద్దలుంటే 1 ముద్ద ఫస్ట్ సేవకునికి పెట్టిన తర్వాత చూడండి, వాళ్ళ జీవితంలో తిరుగులేని భోజనము 3.5 సంవత్సరాలు కరువులో తిన్నారంటే ఎంత గొప్ప విషయం. కాబట్టి ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను అని యోసేపు అన్నలతో అన్నట్టుగా మరి రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తాను. ఎప్పుడు? ఇదిగో దేవుని రాజ్యమును నీతిని మీరు వెతికినప్పుడు, నా మార్గములో మీరు నడుచుకున్నప్పుడు, అదే విధముగా మరి నాకు మీరు ఇచ్చినప్పుడు, దాతృత్వం కలిగి జీవించినప్పుడు, ఇచ్చే గుణం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను పోషిస్తాడు. అటు రీతిగా మీరు కూడా మరి దేవుని రాజ్యము నీతిని వెదకండి, దేవుని మార్గములను అనుసరించండి. మరి దేవునికి ఇచ్చే విషయంలో మీరు ముందుండండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని కూడా పోషిస్తాడు. అట్టి కృపను, ధన్యతను, భాగ్యాన్ని దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించును గాక. అందరం లేచి నిలబడదాం. ఈరోజు ఉదయము 8 గంటలకు సండే స్కూల్ కార్యక్రమం ఉంటుంది. మీ పిల్లలందరినీ త్వరగా సిద్ధం చేసి మందిరానికి పంపించండి. ఉదయం 10 గంటలకు సంఘారాధన ఉంటుంది. సకాలములో రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మధ్యాహ్నం 3 గంటలకు బైబిల్ క్లాస్ ఉంటుంది. సకాలంలో రావాలని, ఈరోజు స్టూడెంట్స్ అందరూ ఖచ్చితంగా రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి సాయంత్రము మరి వీధి సువార్త కూడిక ఉంటుంది. ఈ కార్యక్రమాల కొరకే ప్రార్థన చేయండి. మా ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి. అందరం కలిసి నమ్మకంగా ప్రభువును ఆరాధించుదాం. అట్టి కృపను మీ అందరికీ, మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయమైన శ్రేష్టమైన సమయంలో మేమందరము కలిసి నిన్ను స్తుతించి ఆరాధించి నీ నామాన్ని స్మరించే ఈ మహా గొప్ప ధన్యతను, భాగ్యమునిచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేమందరము కలిసి చేసిన ప్రార్థనలను ఆలకించి మా స్తుతులను ఆశ్రయుడు అయినందుకు వందనాలు. మా కొరకై మీరు కలువరి సిలువలో చేసిన మహా గొప్ప త్యాగాన్ని బట్టి నీకు. యోసేపు తన అన్నలను పోషిస్తానని ఏ రీతిగా చెప్పి ఉన్నాడు, నేడు మీరు కూడా మాతో నేను మిమ్మల్ని పోషిస్తానని సెలవిచ్చిన దేవుడు అని మేము నమ్ముచున్నాం. మా ప్రభువా, మరి ఆకాశ పక్షుల వల్ల ముందున్నట్లుగా దేని గురించి చింతించకుండా పోషించగలిగిన దేవుడమైనటువంటి నేను నీ రాజ్యమును మా ప్రభువా వెతికి నీతిగా బ్రతికే కృపను దయచేయండి. నీ మార్గములను అనుసరించి జీవించే కృపను అనుగ్రహించండి. ఇదిగో మా ప్రభు సాలపద విధవరాలు ఏ రీతిగా ఇచ్చుటలో ముందున్నదో ఆ రీతిగా ప్రతి విషయంలో నీ ప్రియబిడ్డలు కూడా ముందుండి దాతృత్వాన్ని ప్రదర్శించే కృపను దయచేయమని, ఆ రీతిగా వీరిని, వీరి కుటుంబాలను, మా సంఘమంతరిని పోషించి కాపాడి భద్రపరచాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి. మా ప్రభువా, యోసేపు భార్య కలవతిని నామమును బట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేసి నీ కృపలో వర్ధలింపచేయండి. త్వరగా కోరుకోవడానికి కృప చూపించండి. మా ప్రభువా, మరి సర్వ వేడుకుంటున్నాం. సుధారాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువా, పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యమును దయచేసి నీ కృపలో వర్ధలింపచేయమని వేడుకుంటున్నాం.
మా ప్రభువా, మరి రీతిగా ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ పరిపూర్ణ స్వస్థతనియండి. ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున సమయాన్ని వ్యర్థము చేయకుండా అందరము కలిసి ఐక్యతా భావముతో నిన్ను స్తుతించి ఆరాధించి నీ నామాన్ని స్మరించుకునే కృపను దయచేసి దినమంతయు నీ సన్నిధిని మాకు సమృద్ధిగా అనుగ్రహించి మా ప్రభు ఏ కీడు రాకుండా ఈ రోజు మేము చేసిన ప్రార్థనలన్నీ ఫలించినట్లుగా, మేము చేసిన భక్తి కార్యాలన్నీ ఫలించినట్లుగా మా ప్రభువా, మరి సరైనటువంటి సమయాన్ని నీకు ఇవ్వగలిగినట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ కృపల వర్ధులంలో చేసి నడిపించగలరని చేరవలసిన బిడ్డలందరినీ దీవిస్తూ ప్రయత్నం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన బిడ్డలను దీవిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడు గాక, రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయము, మనసులో క్షమించిన ప్రకారం మనం క్షమించము, మమ్మల్ని శోధనలకే కాకుండా తప్పించము. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము, కృపా కాపుదల సంరక్షణ ఆరోగ్యములు శాంతి సమాధానములు చిరుని కళ్ళకు వ్యక్తిగత జీవితాలకు మీ కుటుంబాలకు ఇప్పుడున్న ఎల్లప్పుడున్న సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్.